హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్ టాక్స్ బై తేజ. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూవీ ద మోస్ట్ మచ్ అవైటెడ్ మూవీ ఫ్రమ్ కోలీవుడ్. తమిళనాడు ఓల్డ్ ఇండస్ట్రీ, రజనీకాంత్ సార్స్ కూలీ. ద మోస్ట్ ఐ థింక్ ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో ద మోస్ట్ క్యామియోస్ ఆల్సో దీంట్లోనే ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. సో ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయినట్లు మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ద ఆన్లైన్ బేస్డ్ మోస్ట్లీ గుడ్ పాజిటివ్స్ ఉన్న రివ్యూస్ గురించి నేను దీంట్లో మర్జ్ చేసి మీకు డిస్కస్ చేసి చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీకు మూవీ గురించి మినిమం ఐడియా వస్తుంది. సో గెట్ రెడీ ఫర్ ద వీడియో, లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. సో ద ఫస్ట్ ఆఫ్ మూవీ స్టార్ట్స్ విత్ ఏ డీసెంట్ వాచ్ అనే చెప్పచ్చు. సో స్క్రీన్ ప్లే కొద్దిగా స్లోగా వెళ్తున్నా సరే, బట్ ఫ్యూ ఎంగేజింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో వన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఆడియన్స్నే సర్ప్రైజ్ చేస్తుంది. సో ఆ ట్విస్ట్ తర్వాత కొంచెం మొమెంటం కొంచెం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ దాట్ రజనీకాంత్ సార్ ఎంట్రీ కూడా వస్తుంది. సో విత్ హిస్ మేనరిజం అండ్ చరిష్మా ఈస్ ఎనఫ్ టు సీ ద బిగ్ స్క్రీన్. అండ్ ఈవెన్ అవర్ సైడ్ నాగార్జున గారు కానీ సేమ్ థింగ్, ఆయన చరిష్మా అండ్ మేనరిజం ఎనఫ్ టు సీ. సో రజనీకాంత్ సార్ స్వాగ్ అలాగే ఆల్వేస్ ఇంకా ఆడియన్స్ అంతా పుల్ చేసుకుంటూ ఆయన ప్రజెన్స్తో మనం ఇంకా స్క్రీన్ ఎలివేట్ చేస్తూ వస్తారు. నాగార్జున గారు కూడా విలన్ రోల్లో చాలా స్టైలిష్గా మొదటి హాఫ్లోనే మన అందరిని ఇంప్రెసివ్ చేసేస్తారనమాట. అలాగే ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 30 minutes అలాగా కొద్దిగా స్ట్రెచ్ చేసినట్లు ఉంటుంది. ఇందులో కపుల్ ఆఫ్ సూపర్ యాక్షన్ బ్లాస్టర్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఈ సీక్వెన్స్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ఒక ట్రీట్ అనే చెప్పచ్చు. అలాగే శోభిన్ సాహెర్ అండ్ రచిత రామ్కి ఒక సాలిడ్ రోల్స్ ఇచ్చారు. సో ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఎస్పెషల్లీ ఈ మూవీ ఫుల్ అనిరుద్ బీజియం కొన్ని సీన్స్కి మాస్ ఎలివేషన్స్ ఇచ్చిందని ఉంది. కానీ కొన్ని సీన్లకు సేమ్ టోన్ వల్ల మోనోటనీ అనిపించింది. టెక్నికలీ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్గా ఉన్నాయి. సో ఈ మూవీలో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏంటంటే మీకు స్టోరీ లైన్, అలాగే స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా అలానే అనిపించింది. ఎస్పెషల్లీ మిడ్ ట్రాక్ పొజిషన్స్ అలా అవుతూ ఉంటాయి. క్లైమాక్స్ బిగ్గెస్ట్ లెట్ డౌన్. సో లాస్ట్ 20 minutesలో పాటు ఆమీర్ ఖాన్ క్యామియో కూడా కొద్దిగా అన్నెసరీ డ్రాగడ్గా ఉన్నాయని చెప్పి చాలా రివ్యూస్ చెప్తున్నారు. సో నాగార్జున గారు కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజ్ చేసిన క్యారెక్టరే, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ కూడా కొద్దిగా సైడ్ లైన్ అయినట్టు ఉందన్నమాట. సో దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ కిక్ యాస్. సో ఇవన్నీ ఫ్యాన్స్కి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించాయి. సో ఓవరాల్ ఫైనల్ వర్డిక్ట్ ఫర్ కూలీ మూవీ ఈస్ ఎ డీసెంట్ వాచ్. రజనీకాంత్ సార్ ఆరా, స్టైలిష్ నాగార్జున విలన్ రోల్, కపుల్ ఆఫ్ మాస్ యాక్షన్ బ్లాగ్స్, అనిరుద్ బీజిఎం, ఇవే మేజర్ హైలైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.